హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ స్వీట్ బర్ఫీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి తక్కువ టైంలో ఎలా చేసుకోవాలి, మరి దీని ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దామండి. మరెందుకు ఆలస్యం, రండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వరకు సుజీ రవ్వ వేసుకోవాలి. దీన్నే బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, ఇది వేసుకున్నాక చక్కగా దీన్ని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక 5 or 10 minutes పాటు వేయించుకొని మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అదే పాన్ని మళ్ళీ పెట్టుకొని 1 కప్పు వరకు పాలు వేసుకోవాలి. 1/2 కప్పు వరకు పంచదార తీసుకోండి. సో పంచదార తక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం తక్కువగానే వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు పంచదార పాలు రెండు కలిసి ఇలా మిక్స్ అయ్యి ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న రవ్వని వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని వేసుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఎక్కడ లంప్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ రవ్వని మనం ఉడికించుకోవాలి. రవ్వ ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి క్రిస్పీగా ఉంటుందన్నమాట. అంటే కొంచెం మనకి ఉడకడానికి కూడా టైం పడుతుంది. అందుకు కొంచెం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఇలా దగ్గరగా వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ దీన్ని మనం ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ చేస్తే దగ్గర పడుతుంది. ఇలా కొంచెం ఇంకా దగ్గరగా రావాలి, కొంచెం ముద్దలా ఫామ్ అవ్వాలి. అలా అయితేనే మనకి బర్ఫీ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మనం పాలతో చేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇది రవ్వ ఇంకా పాలతో చేసుకునే బర్ఫీ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా దగ్గర పడాలి. మరి ఇంకా దగ్గరగా చేస్తామనుకోండి మనకి బర్ఫీ చాలా గట్టిగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా రెడీ చేసుకుని స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఇలా చేసుకున్న బర్ఫీని ఇప్పుడు మూతను పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు తీసుకోండి. నేను కొంచెం కాజు, బాదం ఇంకా పిస్తా పలుకుల్ని తీసుకుని ఇలాంటి చిన్న కటోరీ తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని మీరు ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు. దీన్ని బర్ఫీలా చేసి కట్ చేసైనా తీసుకోవచ్చు. నేనైతే దీనికి కొంచెం వేసి మరి దీని సైజ్ తీసుకుంటున్నాను. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకున్నారంటే బాగా వస్తుందన్నమాట. మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోవచ్చు. చూస్తారు కదా, నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా బౌల్ షేప్ తీసుకొని నేను తీసేసుకున్నాను. ఇంకా గ్లాస్ షేప్ కూడా తీసేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉండి మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. ఈ విధంగా నేనైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. చాలా బాగున్నాయి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టపడతారండి. స్వీట్ చాలా యమ్మీగా టేస్టీగా ఉందన్నమాట. ఈ రవ్వ బర్ఫీ సూపర్ అంటే సూపర్గా ఉంది. మీ ఇంట్లో తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ స్వీట్ బర్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా చేసేస్తారు. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకొని స్వీట్ బర్ఫీ తప్పకుండా ట్రై చేయండి. సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. అలా చేయటం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది. మరెన్నో ఇలాంటి మంచి రెసిపీ చూడగలుగుతారు. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.